నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో సంతానలేమి సమస్యలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు వివరించడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రాగిణి గౌడ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. సో సంతానలేమి సమస్యగా అసలు ఎప్పుడు గుర్తించాలి అంటారు? ఫస్ట్ థింగ్, సంతానలేమి సమస్యగా ఎప్పుడు గుర్తించాలంటే కపుల్ భార్యాభర్తలు 1 year ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అయ్యాక వితౌట్ ఎనీ కాంట్రసెప్షన్, ఏ రకంగా అయినా సరే, పిల్స్ రకంగా అయినా సరే, కాండమ్స్ రకంగా ఏది వాడకుండా న్యాచురల్గా ట్రై చేసి కూడా ప్రెగ్నెన్సీ రాలేనప్పటికీ మనం సంతానలేమి సమస్యగా గుర్తించాలి. కానీ బేసిక్గా మనం ఒకటి గుర్తించాలి ఏంటంటే కట్ ఆఫ్ 35 years, less than 35 years, more than 35 years. 35 years అబవ్ వాళ్ళకి మనం 1 year వెయిట్ చేయని అవసరం లేదు. 6 to 8 months లోపు ప్రెగ్నెన్సీ రాలేదప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో అసలు సంతానలేమి సమస్య గల కారణాలు ఏంటండి? ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి బేసిక్గా చాలా కారణాలు మనం కేటగిరీ వైజ్గా డివైడ్ చేసుకోవచ్చు. వెదర్ అది బేసిక్గా మేల్ నుంచి వస్తుందా, ఫీమేల్ పార్ట్నర్ నుంచి వస్తుందా, లేదా ఇద్దరు సమస్యగా కంబైన్ వాళ్ళిద్దరిలో ఉందా అనేసి. సో ఓన్లీ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ సంతానలేమి 30%గా గుర్తిస్తున్నాము. ఓన్లీ మేల్గా 32. ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ ఇంకా చాలా ఎక్కువ పర్సంటేజెస్గా ఇంక్రీజ్ అవుతున్నాయి బికాస్ ఈ పొల్యూషన్, స్ట్రెస్ వల్ల. ఇంకా కంబైన్గా మిగతా 30%. సో మనం ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఓకే ఈ పర్సంటేజ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేసి. సో జనరల్గా మీ క్యాంప్ డీటెయిల్స్ ఒకసారి తెలియజేస్తారు? 49 ఇప్పుడు పోస్ట్ కోవిడ్, పోస్ట్ లాక్డౌన్లో ఈ ఇయర్ మనం అడ్వాన్స్ ఫర్టిలిటీ సెటప్ ఓపెన్ చేసాము 49 సికింద్రాబాద్లో. సో ఈ కోవిడ్లో చాలా సైకలాజికల్గా, ఫైనాన్షియల్గా చాలామంది చాలా రకాలుగా డ్రైన్ అయిపోయారు. సో వాళ్ళకి ఇప్పుడు ప్రీవియస్ IVF ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి ఎక్కడైనా సరే, ఏ ప్లేసెస్లో అయినా, ఏ క్లినిక్లో అయినా ప్రీవియస్ ఫెయిల్డ్ IVF వాళ్ళకి మనము 50% ఆఫ్గా ప్రజెంట్ IVF ఇస్తున్నామండి. సో మనకి అడ్వాన్స్డ్ IVF సెటప్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సక్సెస్ ఉన్నాయి. అండ్ 49 ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫర్టిలిటీ సెంటర్. సో ఈ ద్వారా యూ కెన్ టేక్ దిస్ ప్రివిలేజెస్ టు టేక్ ఇట్ అనమాట. అండ్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, అమీర్పేట్, కుకట్పల్లి, ఈవెన్ ఇన్ కరీంనగర్ అండ్ విజయవాడ వీ హ్యావ్ ఎక్స్టెండింగ్ ది ఆఫర్స్. ఓకే. అండ్ మిగతాది ఏంటంటే ప్రీవియస్గా Day 2 స్కాన్స్, 7 అనాలిసిస్ న్యూ పేషెంట్స్ వాళ్ళకి ఇవి కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాం. సో యూ కెన్ టేక్ దిస్ ఆపర్చునిటీ. కాలర్ ఉన్నారు మ్యామ్, శ్రీకాకుళం నుంచి నేహలత గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అలాగే మేడం. హలో, చెప్పండి మా. నమస్కారం మేడం. నమస్తే అండి. మా సిస్టర్కి మ్యారేజ్ అయ్యి 8 సంవత్సరాలు అవుతుంది మేడం. హలో, చెప్పండి మా, వినిపిస్తోంది. 8 years. 8 సంవత్సరాలు అవుతుంది. 2 years బ్యాక్ ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. ఓకే. ప్రెగ్నెన్సీ వచ్చి 3 months లో మళ్ళీ అబార్షన్ అయిపోయింది మేడం. ఓకే. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు చాలా మందులు వాడుతుంది. డాక్టర్స్ ఇక్కడ కరీంనగర్ లో చూపించాం మేడం, తెలంగాణ తీసుకొచ్చి. ఓకే. మీ ఏజ్ ఏంటండి? ఏజ్ తనది 32 ఉంటుంది మేడం. 32, 33 ఉంటుంది. ఓకే. సో బేసికల్గా మనకి ఏజ్ అనేది ఇంపార్టెంట్ క్రైటీరియా అండి. ప్రీవియస్ 1 అబార్షన్ వచ్చినప్పుడు ఏజ్ మీరు అప్పుడు 30 years. సో 30 years అప్పుడు అబార్షన్ అయినప్పుడు వీ హ్యావ్ టు సీ కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, లైక్ FSH, LH, AMH అనేసి. దాని ప్రకారంగా మనము ఒక ఐడియా, ఒక ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్కి రావచ్చు, లైక్ ఎందుకు అవుతుంది ఈ అబార్షన్స్ అనేది. ఇంకా ఫర్దర్గా స్కాన్ చేసేటప్పుడు మనము బేసికల్గా యూట్రైన్, గర్భసంచిలో ఏమైనా ఇబ్బంది ఉందా, ఏమైనా సెప్టమ్ పొరలాగా ఉందా, ఇవన్నీ రూల్ అవుట్ చేసుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఈజీగా ఎట్లానో చూసుకోవచ్చండి. కాలర్ ఉన్నారు మ్యామ్, హైదరాబాద్ నుంచి శ్రీలత గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం, నాకు ఫస్ట్ బాబు 4 years బాబు ఉన్నాడు. ఓకే. అయితే బాబు ఇంకా తర్వాత పిల్లల కోసం ట్రై చేస్తాం, స్కానింగ్ చేస్తే మేడం రైట్ ఓవరీలో 2 బుడగలు ఉన్నాయని చెప్పింది.
ఆ బుడగలు కోర్సు 4 నెలలు కోర్సు వాడాను మేడం, 21 టాబ్లెట్స్. ఓకే. అయితే తర్వాత 5th మంత్ స్కాన్ చేస్తే 18 పాయింట్ ఎంతో ఉంది, తగ్గిపోయిందని మెడిసిన్ ఇస్తాను నెక్స్ట్ మంత్ ప్రెగ్నెంట్ కోసం అని చెప్పింది మేడం. ఓకే. అయితే ఇక కోవిడ్ వల్ల ఈ నెల వెళ్ళలేదు మేడం. ఓకే. అయితే నాకు న్యాచురల్ గా ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా మెడిసిన్ వాడితేనే ఎగ్ రిలీజ్ అవుతుందా అనేది డౌట్ మేడం నాకు. ఓకే. పిల్లలు కలుగుతారా లేదా అని. మీ పీరియడ్స్ రెగ్యులరా అండి? ఇంతకుముందు రెగ్యులరే మేడం. ఇప్పుడు 21 టాబ్లెట్స్ 4 నెలలు వాడాను కదా, అప్పుడు కూడా రెగ్యులర్ గా 21 టాబ్లెట్స్ అయిపోయాక 4 డేస్ అట్లా, అంటే 25 డేస్ అట్లా వచ్చేది మేడం, 4 మంత్స్ కూడా. ఓకే. బేసికల్గా రెగ్యులర్ గా 4 మంత్స్ కూడా వచ్చింది. అంత ముందు కూడా 30 డేస్ కి 32 డేస్ కి 35 డేస్ అట్లా వచ్చింది. కంప్లీట్ గా మాత్రం నెల నెల వచ్చేది. ఓకే అండి. ఫస్ట్ మనము ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు 21 డేస్ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ఎలా రెగ్యులర్గానే వస్తుంది, కానీ ప్రయర్గా మీ సైకిల్స్ ఎలా ఉన్నాయి అది చూసుకోవాలి. 30 డేస్ 35 డేస్కి ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి ఎనీథింగ్ అబౌవ్ 31 డేస్కి వీ కెన్ కన్సిడర్ యాజ్ కొంచెం ఇర్రెగ్యులర్ సైకిల్స్లో మనకి ఏంటి అంటే ఆ నెల ఒక్కొక్కసారి ఎగ్ రిలీజింగ్ అవ్వట్లేదు, లేకపోతే కొద్దిగా డిలే అవుతుంది. సో న్యాచురల్ ట్రాకింగ్ అనేది ఉంటుందండి. సో ఈ డే 2 వచ్చినప్పుడు మీ సైకిల్ చూస్తారు, నెక్స్ట్ డే 7, తర్వాత డే 14 ఎగ్ సైజ్, ఎగ్ గ్రోత్ ఎలా ఉందో చూసుకొని మనం అర్థం చేసుకోవచ్చు వెదర్ యు ఆర్ న్యాచురలీ ఒక ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా. లేదు అన్నప్పుడు కొద్దిగా మెడికేషన్ అవసరం పడుతుంది. సో న్యాచురల్ సైకిల్ ట్రాకింగ్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది, అది యూస్ చేసుకొని మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే. సో సంతానలేమి సమస్యను ఎలా నిర్ధారిస్తారండి? అది 1 ఇయర్ ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ ఉన్న మనకి ప్రెగ్నెన్సీ రాలేనప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ కింద గుర్తిస్తాం. దీంట్లో టైప్స్ ఆఫ్ ఉంటాయండి. అంటే ఇప్పుడు కాజెస్, బేస్డ్ ఆన్ కాజెస్, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ. ఇప్పుడు నా లాస్ట్ కాలర్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ, ఆల్రెడీ వాళ్ళకి పిల్లలు ఉన్నారు, నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ కింద వస్తారు. ఒకటి ఏంటంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ మెయిన్ కాజ్ వచ్చేసి ఏజ్, అడ్వాన్స్డ్ ఏజ్ ఉంటారు, అండ్ స్ట్రెస్. ఇప్పుడు ఆల్సో హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ మనం చూసుకోవాలి. ఇవన్నీ పారామీటర్స్ అకౌంట్కి తీసుకొని వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ ఉందో మనం మాట్లాడుకోవచ్చు. సెకండ్ ఏంటంటే బై కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ, అంటే ఇప్పుడు ప్రాబ్లం ఓవరీలో ఉందా, ప్రాబ్లం యూట్రస్లో ఉందా, ప్రాబ్లం ట్యూబ్లో ఉందా అనేది మనం అది కేటగరైజ్ చేసుకొని మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. కాలర్ ఉన్నారు మ్యామ్, ఏలూరు నుంచి వసంత గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మా పాపకే మ్యారేజ్ చేశానండి. సరేమా, వాళ్ళ పాప మ్యారేజ్ చేశారు, చెప్పండి. మ్యారేజ్ చేసిన తర్వాత నెల రోజులు అయిపోయిన 10 రోజులకి అలా డేట్ వచ్చేస్తుందండి. అందుకనే ఒళ్ళు కదలొస్తుంది, ఎందువల్ల వస్తుందో తెలియట్లేదు మేడం గారు. ఓకే. సో ఫస్ట్ థింగ్ మీ పాపకి సైకిల్స్ రెగ్యులర్గా లేదు అనేది నెలకి దాటి మరి ఇంకా టైం తీసుకొని వస్తుంది కాబట్టి మనం ఒకటేంటి ఇంకా ఒళ్ళు కూడా వస్తుంది అనేసి చెప్పరు. సో వీటికి మోస్ట్ కామన్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో 1 in every 4 పీపుల్, అంటే ఎవ్రీ 4th పీపుల్ వాళ్ళకి PCOS అనేది చాలా కామన్ అయిపోయిందండి, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. వాళ్ళలో మెయిన్గా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి, ఇంకా ఓవర్ వెయిట్ వస్తూ ఉంటారు, యాక్ని, పింపుల్స్, ఫేషియల్ హెయిర్, ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. ఈ సిమ్టమ్స్ ద్వారా మన దగ్గరకు వస్తారు. సో మనం స్కాన్ చేసి బ్లడ్ టెస్ట్ చేస్తే వాళ్ళకి మోస్ట్ కామన్ PCOS అనేది గుర్తిస్తాం. వాళ్ళకి ఏంటంటే ప్రతి నెల ఒక ఎగ్ రిలీజ్ అవ్వాల్సింది, ఎగ్ రిలీజ్ అవ్వదు. ఎగ్ అనేది సేమ్ సైజ్ త్రూ అవుట్ ది సైకిల్ మెయింటైన్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. సో అందుకే మనము ఏం చేస్తామంటే బేస్డ్ ఏ కేటగిరీలో ఉన్నారు అని చూసుకొని మనం టాబ్లెట్స్ ద్వారా అయినా ఇంజెక్షన్స్ ద్వారా అయినా ఒక ఎగ్ రిలీజ్ చేసేలాగా ప్రయత్నం చేసి ప్రెగ్నెన్సీ సక్సెస్ తెప్పించవచ్చు. అది కాలర్ ఉన్నారు మ్యామ్, నిశ్చిత హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మాట్లాడండి నిశ్చిత గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. మేడం నమస్తే మేడం. చెప్పండి మా. మేడం యాక్చువల్లీ ఏంటంటే నాకు పీరియడ్స్ చాలా ఇరెగ్యులర్గా అవుతుంది మేడం. 6 months రావట్లేదు. నాకు మ్యారేజ్ 1.5 year అవుతుంది మేడం.
ఓకే ఓకే. మీ ఏజ్ అండి? 28 మేడం. ఆల్ రైట్. సో ఇది అదే ఇందాక చెప్పినా కదా నేను, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఇంకొక కాజ్ కూడా పీసీఓఎస్ కాకుండా. పీసీఓఎస్ అంటే ఏంటి? మామూలుగా ఎగ్స్ ఉండాల్సిన నంబర్ కంటే విపరీతంగా ఎక్కువ ఎగ్స్ ఉన్నా మనకి పీసీఓ లాగా అనుకుంటాం. ఒకవేళ మామూలు ఎగ్స్ కన్నా తక్కువ ఉన్నా కూడా ఇర్రెగ్యులర్గా సైకిల్ రావచ్చు. వాళ్ళలో ఏంటి అంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ తొందరగా రిలీజ్ అయిపోయి సైకిల్ అట్లీస్ట్ లేట్గానా ఎర్లీగానా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనము బేసికల్గా డే టూ స్కాన్ చేసుకొని ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేసుకొని మనం చెప్పొచ్చు. ఓకే, మీరు ఎక్కువ ఎగ్స్ నెంబర్స్ తక్కువ ఉన్నాయా, ఎగ్ నెంబర్స్ ఎక్కువ ఉన్నాయా, నార్మల్గా ఉన్నాయి. బేస్డ్ ఆన్ దట్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ హ్యాస్ అ మేజర్ రోల్. ఆల్వేస్ ఎప్పుడు వైఫ్ ఒక్కటే రీజన్ కాదండి. ఎగ్ రిలీజ్ ట్యూబ్స్ అనే కాకుండా సెమెన్ పారామీటర్స్ అంటారు. ఇది కూడా మనకి ఈక్వల్గా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ కోసం. సో ఇద్దరు టెస్ట్ చేసేసుకొని వీ కెన్ స్టార్ట్ ది నెక్స్ట్ మేనేజ్మెంట్ ఏంటి అనేసి. కాలర్ ఉన్నారు మ్యామ్. సంధ్య హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నా పేరు సంధ్య అండి. మాకు 2019లో మ్యారేజ్ అయింది. అప్పుడు 2 months లో ప్రెగ్నెన్సీ వచ్చింది. 3 months బేబీ ఉంది. హార్ట్ బీట్ అంతా ఫామ్ అయింది. ఒక చిన్న యాక్సిడెంట్ జరగడం వల్ల నాకు అబార్ట్ అయింది. తర్వాత 2 years జాబ్ పర్పస్ వేరే ఉన్నామన్నమాట. ఇప్పుడు మొన్న డిసెంబర్ నుంచి ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్నాము, కానీ రాలేదు అని చెప్పి అన్ని చెకప్లు చేయించుకున్నాము. స్కానింగ్ అవి తీపించుకున్నాము. ట్యూబ్ టెస్ట్ చేశారండి? ట్యూబ్ టెస్ట్ చేయలేదు, స్కానింగ్ చేశారు. అబ్డామిన్ స్కానింగ్, బ్లడ్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ అన్నీ చేశారు. దాంట్లో ప్రొలాక్టిన్ 25.12 ఉంది. అదొక్కటే కొంచెం ఎక్కువ ఉంది, ఇంకా రిమైనింగ్ అంతా బాగానే ఉంది అని చెప్పారు. మీ సైకిల్స్ రెగ్యులరా? సైకిల్ రెగ్యులర్ గా ఉంది. ఓకే, ఫైన్. ఆల్రెడీ మీకు ప్రీవియస్గా ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ వేరే రీజన్ వల్ల అది కంటిన్యూ అవ్వలేకపోయింది. సో ప్రెజెంట్గా ఒక్క హార్మోన్ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ని బ్లేమ్ చేయలేమండి. బికాజ్ ఇదే హై ఉందని ప్రెగ్నెన్సీ డిలే అవుతుందని వీ కెన్ నాట్ సే అనమాట. ప్రొలాక్టిన్ 25 అంత ఎక్కువ కూడా మనం కన్సిడర్ చేయము. మిగతాది యాజ్ ఐ సెడ్ మనము ట్రాకింగ్ చేసుకొని అట్లీస్ట్ న్యాచురల్ సైకిల్గా ట్రాక్ చేసుకొని మనం చూసుకోవచ్చు వెదర్ మీ సైకిల్ ఎగ్ రిలీజ్ అవుతుందా అనేసి. సో మీరు డెఫినెట్గా ప్రొలాక్టిన్ ఒక్కటే హై ఉంది అనేది కాదు. ప్రొలాక్టిన్ చాలా విధానంగా హై రావచ్చు. మామూలు డే టు డేలోనే ప్రొలాక్టిన్ లెవెల్స్ వేరీ అవుతాయి. సో ఒక వాల్యూ తీసుకొని మనము ఎక్కువ ఉందని మీరు స్ట్రెస్ పడకండి. ఒక్కసారి కన్సల్ట్ అయ్యేసి ఒపీనియన్ తీసుకుందాం. కాలర్ ఉన్నారు మ్యామ్. శ్రవంతి శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మేడం. చెప్పండి మా. నాకు పెళ్ళయి 7 సంవత్సరాలు అవుతుందండి. పిల్లలు లేరు. 7 years అవుతుంది. చూపించుకున్నారా అమ్మా ఇప్పటి వరకు ఎక్కడైనా? చూపించుకున్నాం మేడం. అంటే మా అమ్మాయిది తెలంగాణ అండి, అత్తమ్మ ఇక్కడ ఆంధ్ర అండి. అక్కడ గోదావరి చూపించుకున్నాను. అక్కడ మెడిసిన్స్ ఇచ్చారు, స్కాన్ చేసి నీటి బుడగలు అండి. తర్వాత మెడిసిన్స్ వాడినాక మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు స్కాన్ చేసి తగ్గిపోయాయి మెడిసిన్స్, ఓకే అవుతుంది అన్నారు. అలా ఒక 4-5 నెలలు వాడానండి. మళ్ళీ ఇక్కడ మాత్రగా ఇచ్చానండి. మళ్ళీ ఇక్కడ పలాసలో ఆ మేడం, పలాస మేడం దగ్గరికి వెళ్ళమన్నారు. డాక్టర్ మనుషుల మేడం అని. పీరియడ్స్ రెగ్యులరా అండి? పీరియడ్స్ రెగ్యులర్ గానే అవుతాయండి. ఒక 4 రోజులు అటు ఇటు అవుతుంది. 4 రోజులు తగ్గడం కానీ లేకపోతే పెరగడం కానీ అవుతుంది. అందుకని రెగ్యులర్ గానే అవుతుంది. ఓకే. సో బేసికల్గా పీసీఓఎస్ అందరు అనుకుంటారు పీసీఓఎస్ తగ్గాక మేము ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటాం అనేసి, కానీ ఆ కాన్సెప్ట్ రాంగ్ అండి. పీసీఓఎస్ వన్స్ పీసీఓ డయాగ్నోస్డ్ బేస్డ్ ఆన్ స్కాన్ ఇంకా బ్లడ్ టెస్ట్ ద్వారా డయాగ్నోసిస్ క్లియర్గా మనకు అర్థమైంది పీసీఓఎస్ అంటే ఇట్స్ ఆల్వేస్ దేర్. మనము ట్రీట్మెంట్ ఫస్ట్ పీసీఓఎస్కి వాడాక పిల్లల కోసం వాడదాం అనేది అట్లా ఎప్పుడు ఉండదు.
ఎందుకు అంటే పీసీఓఎస్ అనేది జెనెటిక్ పరంగా వస్తుంది మనకి. సో మనం జీన్ లెవెల్గా కరెక్షన్ మాత్రం చేయలేము. కానీ బేసికల్గా ఏంటంటే పీసీఓఎస్ వాళ్ళకి వెయిట్ గెయిన్ ఎక్కువ ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు. సో వాళ్ళు చాలా డైట్ కాన్షియస్గా ఉండాలి, స్వీట్స్ షుగర్స్ అనేది తగ్గించాలి అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే డిజీజ్ వర్సనింగ్ అనేది ఉండదు, సివియారిటీ ఆఫ్ పీసీఓఎస్ అనేది ఎక్కువ అవ్వదు. సో బేసికల్గా మీకు పీసీఓఎస్ డయాగ్నోస్ అయినప్పుడు ట్రీట్మెంట్ ఫర్ పీసీఓఎస్ ఇంకా ట్రీట్మెంట్ ఫర్ ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ కోసం రెండు ప్యారలల్గా చేసుకోవడం ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అండి. ఒకే టర్మ్ ఇంకా ఒకటి చేసుకోవడం ఈజ్ నాట్ గుడ్. కాలర్ ఉన్నారు మ్యామ్. సంధ్య గారు మహబూబ్ నగర్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో హలో, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మా 1 month దాటేసి పీరియడ్ వస్తుంది. డైలీ తెల్లమైల పోతుంటది. 2-3 హాస్పిటల్స్ రెగ్యులర్ గా 4 years నుంచి టాబ్లెట్స్ కూడా వాడుతున్నాను. ఫలితం ఏం లేదు, డైలీ తెల్లమైల పోతుంది మేడం. ఓకే, సో మీకు బేసికల్గా వైట్ డిశ్చార్జ్, తెల్లమైల అని వైట్ డిశ్చార్జ్ కంప్లైంట్ చేస్తున్నారు. సో నార్మల్గా ఏంటంటే నార్మల్ సైకిల్ అప్పుడు ఫస్ట్ పీరియడ్ అయిన ఫస్ట్ డే నుంచి లాస్ట్ 28th day వరకు సర్టన్ అమౌంట్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. అన్ని వైట్ డిశ్చార్జ్ ప్యాథాలజీ అంటే అది చెడు అనేది మనం లేబుల్ చేయలేం అంటిల్ అండ్ అన్లెస్ అది ఇంకా సివియర్గా ఎక్సెసివ్గా ఉండి ఏదన్నా వేరే ఫౌల్ స్మెల్లింగ్ అంటారు, చెడు వాసన, అది ఇచ్చింగ్, మిగతా ఇవన్నీ ఉంటేనే మనం ఇన్వెస్టిగేషన్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. నార్మల్ వైట్ డిశ్చార్జ్ మీరు అంత టెన్షన్ పడిన అవసరం లేదు. అదొకటి. పిల్లల కోసం ఆలోచించాలనుకుంటే మీకు ఈ వైట్ డిశ్చార్జ్ అప్పుడు ఎక్కువ పొత్తుకప్పుడు నొప్పి వచ్చినప్పుడు, బాగా కింద పొట్ట నొప్పి అలా ఉన్నప్పుడు డెఫినెట్గా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అయింది అనేది గుర్తించవచ్చు మనం. అప్పుడు ట్యూబ్స్ వరకు వెళ్ళొచ్చు ఇన్ఫెక్షన్, ఓవరీస్ వరకు సర్టన్ ఎక్స్టెంట్ కొద్ది వరకు మనకి ఇదంతా స్కాన్లో తెలుస్తుంది. ట్యూబ్ ఏమన్నా ఎఫెక్ట్ అయిందా లేదంటే ట్యూబ్ మాస్ అంటారు అదేమన్నా అయిందా అనేసి. సో బేసికల్గా వైట్ డిశ్చార్జ్ అసోసియేటెడ్ విత్ పెయిన్ ఉన్నప్పుడు మనం సస్పెక్ట్ చేస్తాము పిఐడి అనేసి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్. సో మీరు ఒక్కసారి స్కాన్ చేసుకొని గుడ్ స్కాన్ రిపోర్ట్తో మనకు వస్తే మనం స్కాన్ చేసి మనం ఏ రకంగా మీకు ఇన్ఫర్టిలిటీ డిలే అవుతుందో చూసుకోవచ్చు. సో సంతానలేమికి ఫీమేల్ ఫ్యాక్టర్ ఎంతవరకు రీజన్ అవ్వచ్చు అండి? ఫీమేల్ ఫ్యాక్టర్ అకౌంట్స్ టు నియర్లీ 30-40% అండి. సింగిల్ ఓన్లీ ఫీమేల్ ఫ్యాక్టర్. సో ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఎక్కడ అంటే ఏ పార్ట్ అదర్ కాజ్ ఇట్ అట్ ద లెవెల్ ఆఫ్ ఓవరీ ఉందా, లేదంటే ట్యూబ్లో పెథాలజీ ఉందా, లేకపోతే యూట్రైన్ పెథాలజీ ఉందా, ఈ మూడ్లో మనం డివైడ్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది చూసుకుంటాం. న్యాచురల్ ప్రెగ్నెన్సీ లేదంటే ఐయుఐ పద్ధతిగా మనం ఏం చేస్తామంటే టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి అట్లీస్ట్ 2 to 3 eggs అనేది రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు ట్యూబల్ ఇవాల్యుయేషన్ కూడా రెక్టిఫై చూసుకొని మనం ఫర్దర్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో వెదర్ ట్యూబ్లో ఏమైనా ప్యాథాలజీ ఉన్నా, యూట్రైన్లో ఏమైనా ప్యాథాలజీ ఉన్నా మనం కరెక్షన్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. కాలర్ ఉన్నారు మ్యామ్. పావని గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే డాక్టర్ మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. నాది మ్యారేజ్ అయ్యి 4 years అయింది. కానీ ఇప్పటికొచ్చి ఒకసారి కూడా కన్ఫర్మ్ అయినట్టు నాకు రాలేదు ఎప్పుడు రిజల్ట్. రీసెంట్ గా 1 month అయింది, నాకు డయాబెటిక్స్ ఉన్నది అని చెప్పారు. దానికి సొల్యూషన్ ఎక్కడి నుంచి ఏం చేయాలి అని ఒకసారి కాల్. మీరు ఏమన్నా కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటారా? 60 kgs ఉంటానండి. ఓకే, ఫైన్. సో బేసికల్గా డయాబెటిక్ మీ ఏజ్ ఓకే. సో బేసికల్గా మనకి డయాబెటిక్ చిన్న ఏజ్లోనే డయాబెటిక్ వస్తే డెఫినెట్గా ఎండోక్రైన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా ఉంది అనేసి తెలుస్తోంది. ఒక్కొక్కసారి ఏంటంటే జెనెటిక్, అదర్ యువర్ పేరెంట్స్ ఆర్ ఆల్సో డయాబెటిక్ ఉంటే మీకు ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఎక్కువ వెయిట్ లేదు అయినా కూడా డయాబెటిక్ వచ్చిందంటే మనకు వేరే హార్మోన్ ఇవాల్యుయేషన్ అవసరము. ఈజ్ ఇట్ అసోసియేటెడ్గా అనేది చూసుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఈజీగా ఉంటాయి. సో
సో వన్ సైడ్ ట్యూబల్ బ్లాక్ ఉంటే కూడా పిల్లలు అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయండి? యా, సో బేసికల్గా 1 యూట్రస్ 2 ట్యూబ్స్ 2 ఓవరీస్ ఉంటాయి. వన్ సైడ్ ట్యూబల్ బ్లాక్ అంటే ది ఛాన్సెస్ ఈజ్ రెడ్యూస్ టు హాఫ్. ఎందుకు అంటే ఎవ్రీ మంత్ ఏదో ఒక సైడ్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ట్యూబల్స్ బ్లాక్ సైడ్ ఎగ్ రిలీజ్ అయిందనుకోండి, మనకి స్పర్మ్ అక్కడికి వెళ్ళినా కూడా ఫర్టిలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో డెఫినెట్గా మనం ఏం చూసుకుంటామంటే ఎగ్ రిలీజ్ అయ్యే దగ్గర ట్యూబ్స్ నార్మల్గా ఉంటే డెఫినెట్గా ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్స్ నాట్ దట్ ఒక ట్యూబ్ బ్లాక్ అయింది ఇంకా ప్రెగ్నెన్సీ అవ్వదని ఏమి ఉండదు. పేటెంట్ ట్యూబ్, నార్మల్ ట్యూబ్ ఉన్న దగ్గర ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి. సో ఈ ట్యూబల్ బ్లాక్స్ని అసలు ఎలా గుర్తించాలి అంటారు? ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ద్వారా తెలుసుకోవచ్చు అంటారు? ట్యూబల్ బ్లాక్ ఇన్వెస్టిగేషన్స్ చిన్న పద్ధతి నుంచి ఎక్కువ స్టాండర్డ్ వల్ల ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే బేసిక్గా నార్మల్ రొటీన్గా మనం చేసేది ఏంటంటే SIS, సలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ అంటారు. దీని ద్వారా ఏంటంటే మనం కింది నుంచి సలైన్ పుష్ చేస్తాము. అరౌండ్ డే 7 to day 10 ఆఫ్ ది సైకిల్ చేస్తాం. దాని ద్వారా మనకు చూస్తాం ఏంటంటే సలైన్ పుష్ చేసినప్పుడు సింపుల్గా ఐదర్ సైడ్ ట్యూబ్లో నుంచి స్పిల్ వస్తుందా, వాటర్ అనేది బయటకు వస్తుందా అని స్కాన్ ద్వారా చూస్తామన్నమాట. ఇది సింపుల్ ప్రొసీజర్. నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి హెచ్ఎస్జి ఏంటంటే మనం డై పుష్ చేసి ఎక్స్రే తీస్తాం. సో మనకి ఫిలిం కూడా వస్తుంది. దాంతోపాటు స్పిల్తో పాటు ట్యూబల్ లైనింగ్ అనేది కూడా మనం ఎక్స్రేలో చూసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ రెండిట్లో మనకి ఏదన్నా డౌట్ ఉన్నా సరే మనం వేరే అడ్వాన్స్ మెథడ్ దట్ ఈస్ లాప్రోస్కోపీ ద్వారా వీ కెన్ గో హెడ్ అండ్ సీ వెదర్ ఎక్కడ ఉంది. కొన్ని కరెక్టబుల్ ట్యూబల్ బ్లాక్స్ కూడా ఉంటాయి. అట్లా ఆ ద్వారా బోత్ డయాగ్నోసిస్ అండ్ థెరపెటిక్ లాప్రోస్కోపీ ద్వారా ట్యూబ్ బ్లాక్ ఉందనే చెప్పకుండా దాని కరెక్షన్ కూడా చేసేసి మనం బయటికి రావచ్చు. అలా కాలర్ ఉన్నారు మ్యామ్. రమ్య గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నేను రమ్య మాట్లాడుతున్నాను. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు పీరియడ్స్ రెగ్యులర్గా అవ్వట్లేదు మేడం. మ్యారేజ్ 8 months అవుతుంది. అయితే టెస్ట్ చేయించుకుంటే థైరాయిడ్ ఉందని తెలిసింది, కన్ఫర్మ్ అయింది. ఆ 2 months వరకు టాబ్లెట్స్ ఇచ్చారు, వేసుకుంటున్నాను. ఇంకా స్కానింగ్ చేసి నీటి బుడగలని వచ్చినాయి. నీటి బుడగ అంటే ప్రెగ్నెన్సీ అవుతారా లేదా? సో డెఫినెట్గా మీకు ప్రెగ్నెన్సీ అవకాశాలు చాలా ఉంటాయండి. PCO వాళ్ళకి నార్మల్ ఎగ్స్ కంటే ఎక్కువ ఎగ్స్ ఉన్నాయి. సో ఎగ్ నంబర్స్తో అస్సలు మనకు ప్రాబ్లం లేదు. కానీ అది పెద్దగా రిలీజ్ అవ్వట్లేదు అనే ఒక ప్రాబ్లంతో మీకు ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. ఇంకా సైకిల్ అనేది రెగ్యులర్గా రావట్లేదు. ఒకటి ఏంటంటే PCOS అంటే ఇట్స్ సిండ్రోమ్ అంటే ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒక రకంగా ప్రెజెంట్ అవుతుంది. లైక్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏంటి బేసికల్గా యాక్నీ, హిర్సుటిజం, ఫేషియల్ హెయిర్, ఎక్సెస్ హెయిర్ ఇర్రెగ్యులర్ సైకిల్గా ప్రెజెంట్ అవుతుంది. ఇంకా రీప్రొడక్టివ్ ఏజ్, ఇంకా పెళ్ళయ్యాక పిల్లలు డిలే అవ్వడం, ఇది ఒక వన్ ఆఫ్ ది సిమ్టమ్ అనమాట. ఇన్ఫర్టిలిటీ లాగా ప్రెజెంట్ అవుతుంది. ఇంకా దీంతో అన్ని ఏజ్ గ్రూప్స్, ఇంకా మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా వాళ్ళకి లిపిడ్ ప్రొఫైల్ డిజార్డర్స్ అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం వల్ల, డయాబెటిక్, థైరాయిడ్, ఎండోక్రైన్ సిస్టమ్ అంటే హార్మోన్ అన్ని ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నార్మల్ జనరల్ పాపులేషన్ కంటే. సో PCOS ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్క స్టేజ్లో ఫస్ట్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన వెయిట్ అనేది నార్మల్గా పెట్టుకోవాలి. అప్పుడు ఇవి వచ్చే ఛాన్సెస్ అనేది దాదాపు కంట్రోల్గా అవుతుంది. అండ్ తక్కువ మెడికేషన్తో కంట్రోల్కి వచ్చేస్తుంది. లేదంటే ఎక్కువ హై డోసెస్ ఆఫ్ థైరాయిడ్, హై డోసెస్ ఆఫ్ డయాబెటిక్, యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో బేసికల్గా వెయిట్ అనేది డెఫినెట్గా ఛాన్సెస్ అందరితో పోలిస్తే PCOS వాళ్ళకి సక్సెస్ రేట్ చాలా ఉంటుంది. ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత బెటర్గా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అడ్వాన్స్డ్ మెథడ్స్గా వెళ్ళకుండానే నార్మల్ న్యాచురల్గా అంటే ఏంటంటే మనం ఎగ్ రిలీజ్ అయ్యే అక్కడి వరకు ఇంజెక్షన్స్ తీసుకొని దాని తర్వాత మనం టైమింగ్ ఇస్తాం, ఈ 3 days 4 days కలవండి అనేసి. సో ఈక్వల్ టు నియర్ టు న్యాచురల్గా మనకి సక్సెస్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఓకే అండి, సంతానలేమి సమస్యలకు సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే విత్ us. వైద్యం ఆరోగ్యం.